1,00,000 మార్కు దాటిన బంగారం క్రమక్రమంగా కిందికైతే దిగుతోంది. కొండ పైకెక్కేసిన పసిడైతే కిందకొస్తోంది. నేల చూపులు చూస్తోంది అనేది. బంగారం ఒక రకంగా ఈ మధ్యన రోజుకొక రేటు కాసేపు పైకెళ్ళడం, కాసేపు కిందకెళ్ళడం. అయితే ప్రస్తుతం అయితే బంగారం 96,800 దగ్గరైతే ఆగింది. 10 గ్రాములకి మళ్ళీ అంటే తాజాగా పెరిగి తగ్గుతున్న నేపథ్యంలో రూ. 1,080 అయితే పెరిగిందట. అలాగే వెండి కూడా 1600 వరకు జంప్ చేసింది. ప్రధానంగా ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాములకి అంటే 99.9% స్వచ్ఛత 1080 పెరిగి 96,800 దగ్గర పసిడి స్థిరపడింది. 99.5% స్వచ్ఛత బంగారం కేవలం రూ. 180 లాభపడి 96,350 వద్ద ముగిసిందట. అలాగే ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం పట్ల సానుకూల ధోరణి కనిపించింది. ఔన్స్‌కు $47 పెరిగి $3,269 స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర సైతం దేశీయంగా కిలో 1,600 ఎగిసి 97,100 అంటే 97,100 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల ధోరణితో జ్యువెలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపించినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. యుఎస్ వాణిజ్య ఒప్పందాలపై తాజాగా నెలకొన్న సందిగ్ధతతో బంగారం పట్ల సానుకూల సెంటిమెంట్ ఏర్పడింది అనేది ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది చెప్పుకొచ్చారు. కాకపోతే ఏంటంటే పెరుగుదల అలాగే తగ్గుదల ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. 1,00,000 మార్క్ అయితే టచ్ చేసి మళ్ళీ వెనక్కి వస్తున్న నేపథ్యంలో దాదాపుగా ఒక 60 నుంచి 70 వేల మధ్యలో బంగారం స్థిరపడే అవకాశం ఉంది అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. అందుకే ఇప్పుడు బంగారం కొనుగోలుకి లేదంటే అమ్మకాలకు కూడా ఎవరు డేర్ చేయట్లేదు. కాకపోతే తగ్గే ప్రసక్తే ఉంది కాబట్టి ఎక్కువగా బంగారం అమ్మకాల జోరైతే పెరిగిందట మార్కెట్.